సో పర్సంటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటిని శాతాలు అంటారు, దీన్ని ఫౌండేషన్ చాప్టర్ అని కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ మనకు ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్, లాభాలు నష్టాలు అంటారు, అవునా, లాభాలు నష్టాలు అంటారు. అండ్ నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. ఓకే, సో దీన్ని బారు వడ్డీ, చక్ర వడ్డీ అని చెప్పుకుంటాం, అవునా. సో బారు వడ్డీ అండ్ చక్ర వడ్డీ అని చెప్పుకుంటాం. దీనికి మనకి వెయిట్ ఏంటంటే 40% వెయిటేజ్. చెప్పాలంటే ఒక్కొక్కసారి 50% కూడా అడగచ్చు, అంటే హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ దీని నుంచి దిగవచ్చు. మరి దీనిలో ఎక్కువ స్కోర్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ అందరూ కూడా ట్రిక్కులు బాగుంటాయని ప్రాఫిట్ అండ్ లాస్ దిగుతారు, అవునా. దిగితే నట్టేయటం వస్తుంది కూడా, గుర్తుపెట్టుకోండి. ఓకే, దీనిలో మనకు చాలా చాలా ఇంపార్టెంట్. దీనిలో 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి సింప్లిఫికేషన్ కేటగిరీ అంటాము, అవునా. దీనిలో 2 కేటగిరీస్ ఉంటాయి. ఓకే, సింప్లిఫికేషన్ కేటగిరీ, అవునా, సింప్లిఫికేషన్ కేటగిరీ. అండ్ ఇంకోటి అప్లికేషన్ కేటగిరీ. ఓకే, సో అప్లికేషన్ కేటగిరీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సూక్ష్మీకరణ సంబంధించినటువంటి టాపిక్ ఉంటుంది. ఇంకోటి అప్లికేషన్స్ ఉంటాయి, అంటే వాటిని కాన్సెప్ట్స్ అంటాము. ఓకే, కాన్సెప్ట్స్ అంటాము. ఓకే, కాన్సెప్ట్స్ ఆఫ్ పర్సంటేజెస్ ఉంటాయి. ఓకే, ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఏమైనా క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, ఇందులో 3 to 5 క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో 3 to 5 క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో కూడా 3 to 5 క్వశ్చన్స్ వస్తాయి. కానీ ఇది చాలా 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 ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ అని ఎక్కడ వస్తాయి? ప్రాఫిట్ అండ్ లాస్లో వస్తాయి. ఎక్కడ వస్తాయి? ప్రాఫిట్ అండ్ లాస్లో వస్తాయి. ఇక్కడ ఉండే కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇక్కడ మనం ప్రాఫిట్ అండ్ లాస్లో డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీలో మనం ఫస్ట్ సింప్లిఫికేషన్ని ఒకలాగా నేర్చుకుంటాం, అప్లికేషన్స్ని ఒకలాగా నేర్చుకుంటూ ఉంటాం. ఓకే, మీ ఇష్టం, ఇది ఫస్ట్ స్టార్ట్ చేసినా పర్లేదు, ఇది స్టార్ట్ చేసినా పర్లేదు. కానీ ఇది కొంచెం స్టార్ట్ చేయాలంటే పర్సంటేజ్ డెఫినేషన్ కొంచెం డీటెయిల్గా చెప్పాల్సి వస్తుంది. ఇక ప్రాఫిట్ అండ్ లాస్లో మనకి మొత్తం కూడా ఎలా ఉంటాయంటే చాలా మోడల్స్ ఉంటాయి. క్వశ్చన్స్ 1 by 1 డిస్కస్ చేద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ చాలా మోడల్ ఉంటాయి, 1 by 1 డిస్కస్ చేద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది వస్తేనే ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది, ఇది వస్తేనే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ వస్తుంది. ఇది రాకపోతే ఈ చాప్టర్ రాదు, ఈ చాప్టర్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇందులో మీరు మాక్సిమం మార్క్స్ చేయాలంటే ఈ కాన్సెప్ట్స్ రావాలి. పర్సంటేజ్లో 2 ఫ్యామిలీస్ ఉంటాయని చెప్పిన కదా. ఫస్ట్ మనకి ఎవరు? సింప్లిఫికేషన్ ఫ్యామిలీ. ఓకే, సింప్లిఫికేషన్ ఫ్యామిలీ. ఈ సింప్లిఫికేషన్ ఫ్యామిలీ ఉంటుంది మనకు, సూక్ష్మీకరణ అంటాము. ఓకే, సూక్ష్మీకరణ అంటాము. ఇందులో మనకు 2 సెట్స్ ఉంటాయి. ఒకటి న్యూమరికల్ సింప్లిఫికేషన్, అవునా, న్యూమరికల్ సింప్లిఫికేషన్ అంటాము. సో ఇది రెగ్యులర్గా మీకు సింప్లిఫికేషన్ చాప్టర్ చెప్పుకున్న సూక్ష్మీకరణ అక్కడ వస్తుంది, బట్ ఇక్కడ కూడా కొంచెం టచ్ చేయడం జరుగుతుంది, డిమాండ్ చేస్తుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? వర్బల్ సింప్లిఫికేషన్ ఉంటుంది, అవునా. సో వర్బల్ సింప్లిఫికేషన్, అవునా, వర్బల్ సింప్లిఫికేషన్ ఉంటుంది. సో ఈ వర్బల్ సింప్లిఫికేషన్ అనేది మనకు చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, వర్బల్ సింప్లిఫికేషన్ సంఖ్యాపూర్వకంగా ఉంటుంది. సో ఈ సంఖ్యాపూర్వకంగా అనేది మనకు ఇందులో కొన్ని మోడల్స్ ఉంటాయి. దీనిలో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఏంటిది? ఫ్రాక్షన్ డెసిమల్ చార్ట్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఫ్రాక్షన్ డెసిమల్ చార్ట్. ఓకే, ఈ ఫ్రాక్షన్ డెసిమల్ చార్టు అండ్ 4 కాన్సెప్ట్స్ ఉంటాయి, 4 హ్యాండీ కాన్సెప్ట్స్. ఈ 4 హ్యాండీ కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తే చాలు, ఇది సింప్లిఫికేషన్ ఎట్లా ఉన్నా చేయొచ్చు. ఓకే, ఎట్లా ఉన్నా చేయొచ్చు. మరి ఈ వెర్బల్ సింప్లిఫికేషన్స్లో మనం ఏం ఫోకస్ చేయాలి? వర్బల్ సింప్లిఫికేషన్స్ అనేది ఎలా ఉంటాయంటే ప్రైమరీ ఆపరేషన్ ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్ బై. ఆల్రెడీ మనం నిన్న చెప్పుకున్న అది ఇది నంబర్ సిస్టంలో టచ్ చేస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ ఉంటాయి, బట్ ఇక్కడ కూడా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. వర్బల్ సింప్లిఫికేషన్స్లో దీని మీద ఏముందంటే ఇన్కమ్ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఇన్కమ్ అంటే ఎవరు? ఆదాయం, అవునా. ఆదాయం సంబంధించిన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ఇన్కమ్. అండ్ రెండోది చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే బేసిక్గా ఎలక్షన్స్ మీద, అవునా, ఎలక్షన్స్ మీద అంటే ఎన్నికల మీద. అండ్ థర్డ్ వన్ ఎగ్జామ్స్ మీద, ఎగ్జామ్స్ మీద, అవునా, పరీక్షలకు సంబంధించిన బాగుంట. అండ్ ఫోర్త్ వన్ వెన్ డయాగ్రామ్ ప్రాపర్టీ, వెన్ చిత్రాలు ఉంటాయి కదా, ఆ ప్రాపర్టీ సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి కంపారిజన్స్. ఇన్కమ్ సంబంధించిన క్వశ్చన్స్, ఎలక్షన్ సంబంధించిన క్వశ్చన్స్, ఎగ్జామ్, వెన్ డయాగ్రామ్ అండ్ కంపారిజన్స్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి వర్బల్ సింప్లిఫికేషన్లో వస్తాయి. గన్ షాట్ క్వశ్చన్ డామ్ షూర్ అనమాట, దీని నుంచి క్వశ్చన్ రాకుండా ఉండవు. మళ్ళీ దీనిలో సపరేట్ మోడల్స్ ఉంటాయి.
ఆ ఇన్కమ్ చెప్పుకున్నప్పుడు మోడల్ చెప్పుకుంటాం, ఎలక్షన్ చెప్పుకున్నప్పుడు మోడల్ సిలబస్ రాయిస్తాం, ఎగ్జామ్ చెప్పినప్పుడు సిలబస్ రాయిస్తా, వెంటనే అయినప్పుడు సిలబస్ రాయిస్తా, కంపేర్ వచ్చినప్పుడు కూడా సిలబస్ రాయించడం జరుగుతుంది. ఓకే, ఇది వెర్బల్ సింప్లిఫికేషన్. మాక్సిమం వీటి నుంచి మనకు 3 to 5 క్వశ్చన్స్ అనేది ఎక్కడికి పోవు. బ్యాంక్లో అయితే దీని నుంచే 15 క్వశ్చన్స్ పడతాయి. బ్యాంక్లో అయితే చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తారు కదా, వాళ్ళకు ప్రిలిమ్స్లో దాదాపు 15 క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దీని నుంచే పడడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనకి ఇక్కడ న్యూమరికల్ సింప్లిఫికేషన్లో ఫ్రాక్షన్ డెసిమల్ చార్ట్ కూడా ఉంటుంది. 4 యాంటీ కాన్సెప్ట్స్ అంటాం, ఇది కూడా అట్లనే రాసుకోండి. 4 కాన్సెప్ట్లు ఉంటాయి, అక్కడ డిస్కస్ చేస్తూ ఉంటాం. ఇది సింప్లిఫికేషన్ సంబంధించిన టాపిక్. ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు? 3 to 5, ఇంకెక్కువనే వచ్చే అవకాశం కూడా ఉంటుంది. చెప్పాలంటే పోయినసారి స్టేట్ గవర్నమెంట్లో అయితే దాదాపు దీని నుంచి దాదాపు 7 క్వశ్చన్లు వచ్చినాయి. ఓకే, ఇక ఎస్ఎస్సి వాటిలో అయితే దాదాపు 4 to 5 క్వశ్చన్స్ అడుగుతాడు మినిమం. సో టార్గెట్ ఏంటంటే 3 to 5 దాకా అడగవచ్చు. ఇక బ్యాంక్లోకి అయితే చెప్పలేము, చాలా ఎక్కువ అడుగుతాడు. ఇది మనకు పర్సంటేజ్లో ఒక ఫేజ్ అనమాట, ఒక ఫేజ్. ఓకే, సో ఒక ఫేజ్ ఉంటుంది అండ్ ఇంకో రెండో ఫేజ్ ఉంటుంది కాన్సెప్ట్స్. అవునా, దీన్ని చాలా చాలా ఇంపార్టెంట్. పర్సంటేజ్ కాన్సెప్ట్స్ అంటాం. అవునా, పర్సంటేజ్ కాన్సెప్ట్ అప్లికేషన్స్ అంటాం, పర్సంటేజ్ అప్లికేషన్స్ అంటారు, అనువర్తనాలు అని చెప్పుకుంటాం. అవునా, దీనిలో మనం ముఖ్యంగా 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. కాన్సెప్ట్ నెంబర్ వన్ ఇన్వర్స్ పర్సంటేజ్ కాన్సెప్ట్. అవునా, ఇన్వర్స్ పర్సంటేజ్ కాన్సెప్ట్. సెకండ్ది సక్సెసివ్ కాంపౌండ్ పర్సంటేజ్. అండ్ థర్డ్ది వచ్చేసి కాంపౌండ్ పర్సంటేజ్ కాన్సెప్ట్. అండ్ ఫోర్త్ది మీడియేట్ పర్సంటేజ్ కాన్సెప్ట్. అవునా, మీడియేట్ పర్సంటేజ్ కాన్సెప్ట్. ఓకే, ఇది విలోమ శాత నియమము. అవునా, విలోమ శాత నియమము ఉంటుంది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ మూడోది వరుస లబ్ధ శాత పద్ధతి. అవునా, వరుస లబ్ధ శాత పద్ధతి. అండ్ థర్డ్ వన్ ఏంటంటే దీన్ని జనాభా నియమం అని కూడా అనుకుంటారు. అవునా, పాపులేషన్ రూల్ అంటాం, జనాభా నియమం అని చెప్పుకుంటా ఉంటాం. అండ్ ఫోర్త్ వన్ మధ్య పోలిక. అవునా, మధ్యగత విలువ సంబంధించి, అంటే మధ్యమ అంటే ఏంటిది? పోల్చడం. అవునా, ఇది పోల్చడం అనేది చెప్పుకుంటాం, పోల్చడం అనేది శాతం ఉంటుంది. ఓకే, పెద్ద 4 కాన్సెప్ట్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో చూడండి అమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్. ఇగో ఇదేమో మనకి ఈ రెండు ఏమో ప్రాఫిట్ అండ్ లాస్లో బాగా వస్తాయి. ఈ రెండు ఇక్కడ వాడతారు ఎక్కువ బాగా, ఇవి ప్రాఫిట్ అండ్ లాస్ వాడతారు. ఇగో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో బాగా వాడతాం. ఇగో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో విపరీతంగా ట్రోల్ అవుతుంది, విపరీతంగా కూడా వస్తుంది. అవునా, సో చక్రవడ్డీలో ఇది బాగా వాడతాం. అవునా, సో చక్రవడ్డీలో ఇది బాగా వాడతాం. చక్రవడ్డీలో దీని యొక్క అప్లికేషన్స్ బాగా నేర్చుకుంటాం. దీనికి అప్లికేషన్స్ ఉన్నాయి 11 కాన్సెప్ట్ అని, అవి రకరకాలు ఉంటాయి, అవన్నీ కూడా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది రాకపోతే ప్రాఫిట్ అండ్ లాస్ రాదు, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రాదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీనిలో దీస్ ఆర్ ద వెరీ క్రూషల్. ఇవి ఈ రెండు కూడా చాలా చాలా క్రూషల్. అవునా, చాలా చాలా క్రూషల్ అని చెప్పుకోవచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ అవి. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవి రాకపోతే చాలా కష్టం. అండ్ ఇంకోటి ఇగో ఇది హాఫ్ నాలెడ్జ్తో దీనిలో చేస్తారు, ఇది అని కూడా చాలా మంది తెలియదు. దిస్ ఈజ్ కాంటెంపరీ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది చాలా అప్డేటెడ్ అడుగుతాడు. దీనిలో ఇది మనకి ఏంటంటే ప్రతి దానిలో పనికి వస్తుంది. ఇన్వర్స్ పర్సంటేజ్ కాన్సెప్ట్ అనేది దీనిలో అడుగుతాడు, దీనిలో కూడా వస్తుంది. ఓకే, అన్నిట్లలో ఏలు పెడతారు ఇది. అవునా, కామన్, చాలా చాలా ఇంపార్టెంట్. దీని ఒక కామన్ పర్సంటేజ్ అని కూడా చదువుకోవచ్చు. కామన్ వాల్యూ కంపల్సరీ ప్రతి దానిలో ఇది ఉంటుంది. టైమ్ అండ్ వర్క్లో, టైమ్ అండ్ డిస్టెన్స్లో, ప్రతి చాప్టర్లో ఇవి ఉంటాయి ఖచ్చితంగా, గుర్తుపెట్టుకోండి. ఈ చాప్టర్ని కనుక ఇలా ప్లానింగ్గా చదివితే ఖచ్చితంగా మీరు ఏ క్వశ్చన్ అయినా 15 నుంచి 45 సెకండ్ లోపు ఈ క్వశ్చన్ని కంప్లీట్ చేయొచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్. అవునా, ఇట్ ఈస్ పాసిబుల్. ఇవి మనకు ఉన్నటువంటి పాయింట్. ఇప్పుడు మనకి తీసుకున్నది సిలబస్లో ఇది మనం స్టార్ట్ చేస్తుంటాం. ఓకేనా, పర్సంటేజ్ శాతము. అవునా, ఇది కూడా వన్ ఆఫ్ ద కంపారిజన్ టూల్. అవునా, వన్ ఆఫ్ ద కంపారిజన్ టూల్. ఎన్ని కంపారిజన్స్ ఉన్నాయి మన టూల్స్? 3 ఉన్నాయి. అవునా, 3 ఉన్నాయి. ఎవరెవరు? పర్సంటేజ్, ఫ్రాక్షన్, రేషియో. దానికి అడ్వాన్స్ ఎవరు? వాళ్ళ అక్క, యావరేజ్. అవునా, సో కంపారిజన్ ఒక ఏంటిది? ఒక పోలిక సాధనం, అంటే పోల్చే సాధనం. అవునా, ఒక పోలిక సాధనం అని చెప్పుకుంటాం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కంపారిజన్ టూల్. అవునా, పర్సంటేజ్ అంటే ఫర్ ఎవ్రీ 100. ఇలా రాసుకున్న వాళ్ళకి ఏమర్థమైంది? ఏం లేదు. ఫర్ ఎవ్రీ 100 అంటే
అంటే ప్రతిదీ 100 అన్నాను, ప్రతిదీ 100 అన్నాను అంటే ఏంటిది తెలియదు మనకు. ఓకే, పర్సంటేజ్. పర్సంటేజ్ అంటే వి గాట్ 2 words, న్యూమరేటర్ బై డినామినేటర్ ఇంటూ 100. ఈ డినామినేటర్ దేనికి పోల్స్తున్నాము? 100కి పోల్స్తున్నాము. మరి డినామినేటర్ అంటే ఎవరు వస్తారు మనకు? టోటల్. అవునా, టోటల్. టోటల్ మనం ఏమనొచ్చు? 100 అనొచ్చు. టోటల్ లేకపోతే ఇనిషియల్ ఉంటుంది, ఇనిషియల్ కూడా 100 అనుకోవచ్చు. ఇనిషియల్ లేకపోతే నౌన్ వాల్యూ ఉంటుంది, దాన్ని 100 అనుకోవచ్చు. బట్ న్యూమరేటర్ ఆల్వేస్ ఏంటమ్మా? రిజల్ట్. ఆల్వేస్ రిజల్ట్. అవునా, రిజల్ట్. అంటే ఇక్కడ శాతం అంటే మనకు లవము బై హారం వస్తుంది. ఈ లవము బై హారం ఇంటూ 100 అంటే హారాన్ని 100 భాగాలకి పోల్చాలి. హారాన్ని 100 భాగాలకు పోల్చడాన్ని ఏమంటాము? శాతం అంటాం. మరి హారం అంటే ఏం తీసుకోవాలి? మొత్తం. మొత్తం తీసుకోపోతే, మొత్తం లేకపోతే మొత్తం స్థానంలో ఏం తీసుకుంటాము? మొదటి విలువ తీసుకుంటాము. ఒకవేళ మొదటి విలువ కూడా ఇవ్వలేదు అనుకో, ఏం తీసుకుంటాము? ఇచ్చిన విలువ. ఇచ్చిన విలువ కూడా ఇవ్వకపోతే క్వశ్చన్ ఇయ్యడు. అవునా, మీకు డౌట్ రావచ్చు, సార్ అది కూడా ఇవ్వకపోతే ఏంటంటే క్వశ్చన్ ఉండదు. రైట్. ఓకే, సో లవంలో ఏం తీసుకుంటే ఎప్పుడూ ఫలితం తీసుకుంటా ఉంటాం. అవునా కదా? రైట్. డినామినేటర్లో అంటే డినామినేటర్ వాల్యూ దేనికి కంపేర్ చేయాలి? 100 parts కంపేర్ అని పర్సెంటేజ్ అంటాం. అంటే టోటల్ని 100 అనుకోవడం, ఇనిషియల్ని 100 అనుకోవడం, లేదా నౌన్ వాల్యూ 100 అనుకొని పర్సెంటేజ్ అంటాం. ఫర్ ఎవ్రీ అంటే ఏంటో మనకు తెలియదు. ఆ ఫర్ ఎవ్రీ అంటే ఏంటిది? టోటల్ అవ్వచ్చు, ఇనిషియల్ అవ్వచ్చు, నౌన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ అనేవాడు, బి అనేవాడు ఇద్దరు ఎగ్జామ్ రాస్తున్నాడు. ఇద్దరు కూడా 100 marks పేపర్కి ఎగ్జామ్ రాస్తారు. సో వీడికి 70 వచ్చింది, వీడికి 80 వచ్చింది. అవునా, ఇప్పుడు ఏ అనేవాడికి బి కన్నా ఎంత పర్సెంట్ ఎక్కువ వచ్చినట్టు? 10% ఎక్కువ. అవునా, ఇక్కడ డినామినేటర్లో ఏం తీసుకుంటాము? 100. టోటల్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి? 100. దీనికన్నా మనకి ఎన్ని మార్క్స్ ఎక్కువ వచ్చినాయి? 10. అంటే ఎంత పర్సెంటేజ్? 10% ఎక్కువ అని చెప్తున్నాం. ఇప్పుడు అదే ఎగ్జామ్లో ఏ అనేవాడికి 70 వచ్చినాయి, బి అనేవాడికి 80 వచ్చినాయి. ఇప్పుడు బికి ఏ కన్నా ఎంత ఎక్కువ వచ్చినాయి? హౌ మచ్ పర్సెంటేజ్ మోర్? చేయగలుగుతామా? చేయలేం. లాజిక్ ఆలోచించండి అమ్మ. పైన క్వశ్చన్ ఎందుకు ఆన్సర్ వచ్చింది? ఏముంది? టోటల్ ఉంది. ఇక్కడ టోటల్ ఉందా? లేదు. టోటల్ లేకపోతే ఏమొస్తుంది అంటే, టోటల్ కనుక మిస్ అవుతే ఖచ్చితంగా వచ్చేది ఎవరు? ఇనిషియల్. అవునా, ఎవరు? ఇనిషియల్. ఆల్ఫాబెట్లో ఏ ఫస్ట్ కాబట్టి ఏ ఫస్ట్ తీసుకోవాలి. అట్లాంటి తొండాటలు ఆడకండి. అవునా, ఇట్స్ నాట్ కరెక్ట్. ఓకే, సో టోటల్ లేకపోతే ఇనిషియల్. ఇనిషియల్ని ఎలా కనిపెట్టచ్చు? కంపేర్. ఏంటిది? కంపేర్. ఏంటా కంపారిజన్ వర్డ్? దాన్ కానీ బై కానీ వస్తుంది. అంటే మొదటి విలువ కావాలంటే ఖచ్చితంగా మనకు పోలిక ఉండాలి. ఆ పోలిక ఏంటంటే ముద్దు పేరు కన్నా. అవునా, ఏం కన్నా? తిన్నవా కన్నా అనమాట. ఓకేనా, సో కన్నా అనే పదం వచ్చిందంటే ఖచ్చితంగా ఏం చేసినట్టు? పోల్చినట్టు. అవునా, పోల్చినట్టు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను రాస్తున్నాను హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ బి మోర్ దాన్ ఏ అన్నాను క్వశ్చన్. చూడండి, అవునా, ఏ కన్నా ఈ ఎంత శాతం ఎక్కువ? ఇది మనకి ఇంపార్టెంట్. కన్నా తోటి ఇక్కడ ఉంది కాబట్టి దేంతో అయితే కంపేర్ చేస్తాం అది ఏమవుతుంది? ఇనిషియల్ అవుతుంది. ఇక్కడ దాన్ ఉంది కాబట్టి ఇనిషియల్ కనుక్కొని చేయొచ్చు. ఇప్పుడు అంటే అవి డిస్కస్ చేద్దాం. అందుకే మనకి పర్సంటేజ్ కనుక్కోవాలంటే ఖచ్చితంగా టోటల్ తెలియకపోతే ఏది స్టార్టింగ్ మనం కనుక్కోవాలి. కాబట్టి కంపారిజన్ టూల్ కావాలి. సో దాని గురించి మనకు టోటల్ని ఐడెంటిఫై చేయడానికి కొన్ని టర్మ్స్ ఉంటాయి. మొత్తాన్ని కనుక్కోవడానికి కొన్ని టర్మ్స్ ఉంటాయి. అవునా, ఫస్ట్ ఇంగ్లీష్ మనం చూద్దాం. హౌ టు ఐడెంటిఫై టోటల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? చాలా చాలా ఇంపార్టెంట్. అవునా, వీటి ఐడెంటిఫైలో చాలా మంది మిస్ ఎక్కువ అవుతూ ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్ హాల్లో ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్ చదవగానే నీకు అర్థం కావాలన్నా, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండర్స్ క్వశ్చన్ చదవగానే అర్థం కావాలన్నా కూడా ఇవి కంపల్సరీ రావాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏవైతే డిస్కస్ చేస్తున్నామో టోటల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని పదార్థాలు టోటల్ ఎలా గుర్తుపట్టాలంటే మనకు వర్డ్స్ వస్తాయి. ఏంటంటే యాజ్ ఏ, ఏమని రావచ్చు వర్డ్? యాజ్ ఏ. అవునా, యాజ్ ఏ. నెక్స్ట్ ఫ్రమ్, నెక్స్ట్ ఆన్. అవునా, సో ఇక్కడ ఇలా వచ్చినప్పుడు ఏవైతే రైట్ సైడ్ వాల్యూ ఉంటాయో ఈ రైట్ సైడ్ వాల్యూని ఏమంటారంటే టోటల్ అంటారు. ఏమంటారు? టోటల్ అంటారు. వీటికి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూని ఏమంటారంటే రిజల్ట్ అంటారు. టోటల్ ఉంటే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఏముంటుంది? రిజల్ట్ ఉంటుంది. బట్ ఈజ్ మాత్రం డిఫరెన్స్. ఈజీకి ఇక్కడ ఏదైతే రైట్ సైడ్ ఉంటుందో అదేమవుతుందంటే ఇనిషియల్ రిజల్ట్ అవుతుంది. రిజల్ట్ అవుతుంది. రివర్స్. ఇటు సైడ్ ఉన్నది ఏమవుతుంది? ఎలా చేస్తుంది? టోటల్ అవుతుంది. అవునా, ఏమవుతుంది? టోటల్ అవుతుంది. రివర్స్. అవునా, రివర్స్. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్.
హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ఏ హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ఏ యాస్ ఏబి అన్నాడు అనుకోండి. దాని అర్థం ఏంటిది? ఏ ఎట్ సైడ్ ఉందమ్మా? లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఏమన్నా రాస్తాము? ఏ బై బి ఇంటూ 100. నెక్స్ట్ హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ఏ ఫ్రమ్ బి. ఫ్రమ్ అంటే ఏంటిదమ్మా? ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అంటే సగం హైదరాబాద్ సగం వరంగల్ కాదు, మొత్తం హైదరాబాద్. అవునా? ఫ్రమ్ ఎక్కడ పడతారు? టోటల్గా పడతారు. అంటే వాట్ ఇస్ ఏ బై బి ఇంటూ 100. అవునా? ఏ బై బి ఇంటూ 100. హౌ మచ్ పర్సంటేజ్ అవునా? హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ఏ ఆన్ బి. ఆన్ అంటే టోటల్ కింద చెప్తారు. అవునా? దట్ ఈస్ కాల్డ్ ఏ బై బి ఇంటూ 100. అవునా? ఏ బై బి ఇంటూ 100. బట్ విత్ రెస్పెక్ట్ టు దిస్ హౌ మచ్ అవునా? హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ఏ ఈజ్ బి. ఈజ్ అంటే క్వశ్చనింగ్ మార్క్ అనమాట. అవునా? హౌ మచ్ పర్సెంట్ అంటే క్వశ్చన్ మార్క్. అంటే ఎక్స్ బై 100 ఆఫ్ ఏ. ఈజ్ అంటే ఏంటిది? ఏ సింబల్? ఈక్వల్ సింబల్. ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తున్నాం మనము? బి రాస్తున్నాం. అప్పుడు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం రాస్తున్నాం మనము? బి బై ఏ ఇంటూ 100. బి బై ఏ ఇంటూ 100. ఇందాక చెప్పినది ఈజ్ వస్తే రైట్ సైడ్ వాల్యూ లెఫ్ట్ సైడ్ వాల్యూ ఏమవుతుంది? టోటల్ అవుతుంది. అంటే ఈజ్ కి లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు? ఏ. ఏ అప్పుడు ఏమవుతుంది? టోటల్ అవుతుంది. బి ఏమవుతుంది? రిజల్ట్ అవుతుంది. ఇది ఇంగ్లీష్ సినారియో. ఓకే, ఇంగ్లీష్ సినారియో గుర్తుపెట్టుకోండి అమ్మా. యాజ్ ఏకి వస్తుంది. ఓకే, మరి తెలుగులో చూద్దాం. మొత్తం ఎలా కనుక్కోవడం చూద్దాం. అవునా? మొత్తం ఎలా కనుక్కోవడం చూద్దాం. అవునా? సో ఏ ఈ వలన అంటే వలన వస్తుంది. అవునా? వలన అవునా? నుండి అవునా? నుండి అవునా? సో వలన నుండి లో అవునా? లో. ఇక్కడ దీనికి వెంటనే ప్రక్కనే ఉన్న ప్రక్కనే ఏ వైపు ఉండాలి? ఎడం వైపు ఉన్న ప్రక్కనే ఎడం వైపు ఉన్న దాన్ని ఏమంటారంటే మొత్తం అంటాం. ఇంగ్లీష్ తెలుగు ఎలా ఉంటుంది? రివర్స్. ఇంగ్లీష్ తెలుగు ఎలా ఉంటుంది? రివర్స్ ఉంటుంది. అవునా? సో దాని తర్వాత కానీ లేదా దానికి ముందు ఉన్నాయి కూడా ఏమవుతాయి అంటే ఫలితం అవుతాయి. ఫలితం అవుతాయి. అవునా? ఫలితం అవుతాయి. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ బి వలన ఎంత శాతం అన్నాను. బి వలన ఎంత శాతం అని క్వశ్చన్ ఇచ్చాను. ఏ బి వలన ఎంత శాతం అని క్వశ్చన్ ఇచ్చాను. వలనకి వెంటనే ఎడం పక్కన ఎవరున్నారు? బి ఉన్నారు. కాబట్టి డినామినేటర్ ఇక్కడ ఎవరు తీసుకోవాలి? బి తీసుకోవాలి. నేను ఏం చెప్పినా దాని తర్వాత రావచ్చు లేదా దాని ముందు కూడా రావచ్చు. ఇప్పుడు ఇలా కరెక్టే. ఏ బి వలన అనొచ్చు. బి వలన ఏ ఎంత శాతం, ఇలా కూడా అడిగినా ఒకటే క్వశ్చన్, సేమ్ క్వశ్చన్. అవునా? ఇందులో మనకు చాలా మార్క్గా రాసుకోవచ్చు. అర్థమైందా? ఇది కరెక్టే, ఇది కూడా కరెక్టే. బి వలన ఏ ఎంత శాతం అని కూడా కరెక్టే. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. కాబట్టి మనకు వలన అంటే ఇక్కడ ఏమంటున్నాను? వలన పక్కనే ఎడమవైపు ఉన్న పదాన్ని ఏమంటారు? మొత్తంగా తీసుకుంటాం. అవునా? ఏ వలన బి వలన అంటే దీని పక్కన ఎవరున్నారు? బి ఉన్నారు కాబట్టి బిని టోటల్ అంటాం. బి బై ఏ ఇంటూ 100. నెక్స్ట్ ఏ బి నుండి ఎంత శాతం? అవునా? ఎంత శాతం? అవునా? సో నుండి వెంటనే ఎడం పక్కన ఎవరున్నారు? బి ఉన్నారు కాబట్టి ఏ బై బి ఇంటూ 100. అవునా? ఏ బిలో ఎంత శాతం? అవునా? ఎంత శాతం? లోకి పక్కన ఎవరుంటే దాన్ని ఏమవుతారు? టోటల్ అంటాం కాబట్టి బి. సో ఏ బై ఇంటూ 100. అవునా? ఇది గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ పాయింట్. ఓకేనా? పాయింట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. మనకు తెలుగులో మనకు 3 టర్మ్స్ ఉంటాయి. ఫ్రమ్ అనేది నుండి వస్తుంది. యాజ్ అన్న వలన ఒకటే, ఈజ్ అంటే లో వస్తుంది. మనం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టర్మ్స్. చాలా మందికి ఇవి తెలవక మిస్టేక్ చేస్తూ ఉంటారు. చాలా మంది నేను చూశాను ఇది రాంగ్ ఆన్సర్ చేస్తూ ఉంటారు. అవి కూడా ఆప్షన్లో ఉంటాయి. ఓకే, ముఖ్యంగా ఇంగ్లీష్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి. యాజ్ ఏకి ఫ్రమ్ కి రైట్ సైడ్ ఉన్న వాల్యూని ఏమంటారు? టోటల్ అంటారు. లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూని ఏమంటారు? రిజల్ట్ అంటారు. విత్ రెస్పెక్ట్ టు ఈజ్ ఇస్ కంప్లీట్లీ ఆపోజిట్. ఈ రెండు ఎలా ఉంటాయి? ఆపోజిట్ ఉంటాయి. ఎలా ఉంటాయి? ఆపోజిట్ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి.